హాయ్ అండి, అందరికీ నమస్కారము. కార్తీక పురాణము 23వ అధ్యాయము. కావేరి యందు పురంజయుడు కార్తీక వ్రతము చేయుట. ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. ఈ కార్తీక మాసంలో రోజు పూజ చేయలేకపోయినా ఈ నెల రోజులు కార్తీక పురాణం వినడం వలన పూజ చేసిన ఫలితం కలుగుతుంది. అగస్త్యముని పలికెను. అత్రి మునీంద్ర, పురంజయుడి యుద్ధమందు జయమొందిన తరువాత ఏమి చేసెనో నాకు తెలియచెప్పుము. అత్రి పలికెను. శత్రుబాధారహితమైన అయోధ్య పట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారులలో శ్రేష్ఠుడై, ఇంద్రతుల్య పరాక్రమవంతుడై, సత్యవాదియు, సదాశుచియు, దాతయు, భోక్తయు, ప్రియవాదియు, రూపవంతుడును, అమిత కాంతియుతుడును, సమస్త యజ్ఞకర్తయును, బ్రాహ్మణ ప్రియుడును, ధనుర్వేదమందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడును, పూర్ణిమ చంద్రుడు జనులకు వలె స్త్రీప్రియుడు, సూర్యుడు వలె చూడసఖ్యము గానివాడును, శత్రువులను శిక్షించువాడును, హరిభక్తి పరాయణుడును, బలయుతుడును, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములను జయించినవాడును, కార్తీక వ్రతము చేత పాపములన్నీయు నశింపజేసి కొనినవాడై యుండెను. ఇట్లున్న పురంజయునకు విష్ణు సేవయందు బుద్ధి జనించి హరిని ఎట్లారాధింతును, ఏ దేశమందు, ఏ మాసమందు, ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధింతును ఇట్లని చింతించుచున్న రాజుకు ఆకాశవాణి ఇట్లనియే. ఓ పురంజయ, శీఘ్రముగా కావేరికి పొమ్ము. అచ్చట శ్రీరంగమను దివ్యక్షేత్రమున్నది. అచ్చట శ్రీరంగనాథుడు వసించియున్నాడు. కాబట్టి సంసారచ్ఛేదమును జేయువాడగు శ్రీరంగనిలయని సేవించుమని చెప్పి ఊరకుండెను. ఆ మాట విని రాజు అయోధ్య పట్టణమును విడిచి తన చతురంగ బలములతోనూ అనేక క్షేత్రములను తీర్థములను జూచుచు కావేరి మధ్యనున్న శ్రీరంగము చేరెను. కార్తీక మాసమంతయు అచ్చట ఉండి కావేరీ మధ్యము నివాసముగా గలవాడైన శేషసాయైన విశ్వమంగళుడైన శ్రీరంగనాథ స్వామిని పూజించుచు కార్తీక వ్రతమును శాస్త్రోక్తముగా చేసెను. కృష్ణ కృష్ణాయని గానము చేయుచు, గోవింద వాసుదేవాయని నిరంతరము కీర్తించుచు, విష్ణు పూజా పరాయణుడై స్నాన దాన జప హోమములు దేవాభిషేకములు చేయుచు శేషసాయి శ్రీ రంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతయు ఇట్లు వ్రతమసల్పి మాసాంతమందు ఉద్యాపన చేసి తన పట్టణమును గురించి బయలుదేరెను. మధ్యనున్న దేశములను జూచుచు సమృద్ధమైన తన దేశమునకు పోయి అందున్న అయోధ్య పట్టణమును జూచెను. ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతోనూ పుష్టితోనూ గూడిన జనులు గలిగినదియు, దృఢముగానున్న ప్రాకారములు తోరణములు గలిగినదియు, దృఢముగానున్న యంత్రములు గడియలు గలిగినదియు, అగర్తలు గలిగినదియు, గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండియున్నదియు, గృహ గోపురముల వెంట వీధులు గలిగినదియు, అనేక వర్ణముగల పతాకములు గలిగినదియు, వాయువు చేత చలింపజేయబడుచున్న పతాకములు గలదియు, అనేక భటులు గలదియు, అనేక దేశవాసులతో గూడినదైయుండెను. అచ్చట బ్రాహ్మణులు, సర్వశాస్త్రవేత్తలు, క్షత్రియులు, శత్రు సైన్య భేదకులు, వైశ్యులు, సర్వరత్నదాతలు, శూద్రులు, సర్వసంపదలనుభవించువారు, అచ్చట స్త్రీలు సుందరులును, హంసలవలె ఏనుగులవలె నడుచువారును, చెవుల వరకు నుండు విశాల నేత్రములు గలవారును, గొప్ప పిరుదులు గలవారును, సన్నని నడుములు గలవారును, బలిసి లావుగానున్న కుచములు గలవారును, మంచి వస్త్రములు గలవారును, సమస్త భూషణ భూషితులుగా నుండిరి. అచ్చటి వేశ్యలు సంగీతమందు నృత్యమందు నిపుణులను, సౌందర్యముతోనూ లావణ్యముతోనూ గూడియున్న వారును, నిత్యమానందయుక్తులు మదోన్మత్తులును, సమస్త స్త్రీగుణ భూషితులై
చూచుటలోను మాట్లాడుటలో బహు నేర్పరులై సభలలోను రాజమార్గములలోను రచ్చలలోను ఆటలాడుచుండు వారై యుండిరి. అచ్చటకుల స్త్రీలు గుణవంతులై సర్వాభరణ భూషితులై పాతివ్రత్య పరాయణులై యుండిరి. ఓ అగస్త్య మునీంద్ర, అచ్చటి మనుజులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మము లందు వుండిరి. పురంజయుడిట్లున్న పట్టణమును జూచి సంతోషించెను. యథా రాజా తథా ప్రజ అను న్యాయమును బట్టి రాజు న్యాయవర్తనుడైన ప్రజలను న్యాయమందే యుందురుగదా. పురజనులందరును రాజు వచ్చుటను విని వేల వేలుగూడి ఎదుర్కొనిరి. రాజుమీద పేలాలు పుష్పములు చల్లిరి. రాజు పట్టణమును ప్రవేశించి తన ఇంటి ముందు ప్రవేశించి నది మొదలు ధర్మయుక్తముగా భూమిని పరిపాలించెను. తరువాత కుమారులు మనుషులు గలవాడై అనేక భోగముల ననుభవించి చివరకు కుమారునికి రాజ్యభారమును అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి వానప్రస్థాశ్రమమవలంబించి కార్తీక వ్రతమును విడువక చేయుచు హరిభక్తిని స్థిరముగా చేసి దానిచేత వైకుంఠలోకవాసియై సుఖముగాను ఉండెను. అగస్త్య మునీంద్ర, కార్తీక వ్రతము మహామహిమగలది. ఈ కార్తీక ధర్మము హరికి ప్రియకరము. కార్తీక వ్రతము చేయువాడు పరమపదము బొందును. అవశ్యమై చేసినను ఉత్తమగతి పొందును. సమస్త సౌఖ్యములను ఇచ్చినదియు కలికల్మష నాశకారియునైన కార్తీక వ్రతమును చేయని మనుష్యుడు దుఃఖమును పొందును. హరిభక్తి యుక్తుడై శుచితో ఈ అధ్యాయమును వినువాడు సమస్త పాతకములను నశింపజేసుకొని పునరావృత్తిరహితమైన మోక్షమును పొందును. కార్తీక పురాణము 23వ అధ్యాయము సమాప్తము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మళ్ళీ 24వ అధ్యాయంలో కలుద్దాము. అంతవరకు సెలవు. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. మీకు కుదిరితే చూడండి. ఓం నమః శివాయ.